నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే దసరా శరన్నవరాత్రులలో 5వ రోజు శుక్రవారం అమ్మవారు శ్రీ మహాలక్ష్మిగా భక్తులకు దర్శనమిస్తున్నారని దుర్గగుడి ఈవో సీనానాయక్ తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులను దర్శనానికి అనుమతించారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగకుండా కొందరు వీఐపీలు బంగారు వాకిలి నుంచే అమ్మవారిని దర్శించుకున్నారని, మిగిలిన వారు కూడా ఇదే రీతిలో దర్శించుకుంటే సామాన్య భక్తులకు మరింత త్వరగా దర్శనం లభిస్తుందని చెప్పారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారు శరన్నవరాత్రి ఉత్సవాల్లో 5వ రోజున శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారిని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈ రోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు గవర్నర్ కి ఘన స్వాగతం పలికారు. గవర్నర్ కు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా, ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్ స్వాగతం పలికారు. ఆలయానికి విచ్చేసిన గవర్నర్ కి ఆలయ ప్రధాన ద్వారం వద్ద పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో గవర్నర్ ను ఆలయంలోకి ఆహ్వానించారు. అనంతరం గవర్నర్ శ్రీ అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. వేద పండితులు గవర్నర్ కు వేదాశీర్వచనం చేశారు. అమ్మవారి దర్శనానంతరం ఆలయ అధికారులు గవర్నర్ కి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో పలు అంశాలపై చర్చించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం ఒక ఎత్తు అయితే, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మెచ్చుకున్నటువంటి ప్రోగ్రాం 5 రూపాయలకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ అధ్యక్ష. ఇది చాలా మంది లేరు. నేను ఆ రోజు శాసనసభలో ఒక సభ్యుడిగా ఉన్నాను. పెద్దలు బొత్స సత్యబాబు గారు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేశాను. ముఖ్యమంత్రి గారు, చాలా మంది 5 రూపాయలు కడుపు నిండా అన్నం తింటున్నారు. ఇది బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రాం. ఇది అన్నా ఎన్టీఆర్ పేరుతో పెట్టాం. ఒకవేళ పేరు పెట్టడానికి మీకు ఇష్టం లేకపోతే, మీ తాత పేరైనా మీ తండ్రి పేరైనా ఆ రెండూ ఇష్టం లేకపోతే మీ పేరైనా పెట్టుకొని ఆ పథకాన్ని నడిపించండి అని శాసనసభలో వేడుకున్నాం అధ్యక్ష. కానీ ఆ బ్రహ్మాండమైనటువంటి పథకాన్ని కూడా ఎత్తేసి రాష్ట్ర ప్రజలకి ఎంత ఇబ్బంది గురి చేశారో మనందరం కూడా సాక్షులం. అయితే నేను 6 సార్లు ఎమ్మెల్యే, ఇది 6వసారి, 4 ముఖ్యమంత్రులు చూశాను. కానీ ఇటువంటి పరిస్థితి, ఆర్థిక విధ్వంసం ఎప్పుడూ లేదు. మేము కూడా భయపడ్డాం. ఏంటి, ఎన్నికల్లో హామీలు ఇచ్చాం, అధికారంలోకి వచ్చాం, ఏ శాఖ రివ్యూ చేసినా అప్పులు తప్ప, గత ప్రభుత్వం చేసినటువంటి బాకీలు తప్ప కొత్తగా చేయడానికి ఏమీ లేదు. ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేరుస్తామని మొదట్లో కొంత ఆందోళన కూడా చెందిన విషయం ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. అయితే అదృష్టం ఏమిటంటే, ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో పుట్టడం, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం అధ్యక్ష. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నత ప్రదర్శించి 22 మంది పార్లమెంటు సభ్యులకి ఈ రాష్ట్రం నుంచి, ఎన్డీఏ నుంచి ఎంపిక చేశారు. ఎప్పుడైతే 22 మంది పార్లమెంటు సభ్యులు రాష్ట్రం నుంచి గెలిచారో, ఢిల్లీలో కూడా మన పరపతి పెరిగి మోడీ గారి యొక్క సహాయం ఈ రాష్ట్రానికి అనుకున్న దానికంటే ఎక్కువగా అందడం వల్ల మీరు, నేను, ప్రజలు ఊహించని విధంగా 1 సంవత్సరంలోనే సూపర్ 6 హామీలు అమలు చేసి
ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేసినాం అధ్యక్ష. నూతనంగా చేపట్టిన జీఎస్టీ సంస్కరణల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 8,000 కోట్ల లబ్ధి చేకూరనుందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. జీఎస్టీ సవరణ బిల్లును ఆయన శాసనసభలో ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జీఎస్టీ వంటి విప్లవాత్మక మార్పు ప్రపంచంలోనే ఎక్కడా జరగలేదని తెలిపారు. ఈ ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందని పేర్కొన్నారు. జీఎస్టీ లబ్ధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. ఇది ప్రస్తుత బిల్ అయితే ఆ ప్రజెంటేషన్ కి డైరెక్ట్ గా కనెక్టెడ్ కాదు అధ్యక్ష. దానికి ముందు జరిగినటువంటి తర్వాత జరగాల్సినటువంటి కార్యక్రమాల మీద చేపట్టినటువంటి అమెండ్మెంట్ అయితే జిఎస్టీ మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో 2 నిమిషాలు దాని గురించి మనం రిపీట్ చేయడం ఈ సభ ద్వారా అంటే ప్రజలకు తెలియజెప్పేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. ప్రజలకి పన్నుల రూపంలో మనం వసూలు చేసేటప్పుడు గతంలో 4 ట్యాక్స్ స్లాబ్లు ఉండేవి. ఈ 4 ట్యాక్స్ స్లాబుల్లోనూ 28%, 40% వరకు ఉన్నప్పుడు రకరకాల ఒకవైపు ట్యాక్స్ బర్డన్ పెరగడం, రెండవది కన్ఫ్యూజన్ అధ్యక్ష. ఏ ప్రోడక్ట్ ఒకే ప్రోడక్ట్ ని 2-3 పేర్లతో పిలిచేటప్పుడు ఒక ప్రాంతంలో అది 5% స్లాబ్లోను, మరో దగ్గర 18% స్లాబ్లోను ఇట్లా రకరకాల రూపాల్లో ఉండేటువంటి పరిస్థితులు ఉండేవి. ఇవన్నింటినీ అధిగమించి దేశవ్యాప్తంగా ఈ జిఎస్టి మీద ఒక పెను మార్పులు తీసుకురావాలి అని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు సూచించడం, వారి సూచనల మేరకు ఆర్థిక శాఖ మంత్రులు ఒక సుదీర్ఘమైనటువంటి కసరత్తు చేయడం, కేంద్రంలో శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు దాదాపు 6 నుంచి 8 నెలల పాటు కసరత్తు చేసి వేల సంఖ్యలో ఉన్నటువంటి ప్రోడక్ట్లన్నింటినీ కూడా 4 గ్రూపులుగా ఉన్నటువంటి వాటిని 2 ట్యాక్స్ స్లాబుల్లోకి వచ్చేటట్టు చేయడం. ఇది చాలా ఛాలెంజింగ్ ఇష్యూ అధ్యక్ష. ఎందుకనంటే 4 స్లాబుల్లో ఉన్నవి చూడడానికి చాలా సింపుల్ గా మనకు కనపడుతుంది 2 స్లాబుల్లోకి తేవడం అనేటువంటిది, కానీ వేల సంఖ్యలో ఉంటాయి అధ్యక్ష. పెన్ను క్యాప్, పెన్ను రీఫులు, పెన్ను స్ప్రింగ్ అంటే ఒక ప్రోడక్ట్ తీసుకుంటేనే ఇన్ని వస్తాయి అధ్యక్ష. దానికి డిఫరెంట్ కోడ్స్ ఉంటాయి. ఇవన్నింటినీ ఏకీకృతం చేసి 2 తేవడానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక 6 నెలల పాటు పట్టుంటుందని నేను అనుకుంటే అది 8 నెలలు పట్టిందని గౌరవ మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. అంటే ఇదేదో ప్రధానమంత్రి గారు ఎర్రకోట మీద నుంచి చెప్పారు, నెల రోజుల్లో ఇంప్లిమెంట్ అయిపోయింది అని మనకు సాదాసీదాగా కనపడినా కూడా దీని వెనకాల కేంద్రం ఎంత పెద్ద కసరత్తు చేసింది అనేటువంటిది కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంటే మోడీ గారి ఫంక్షనింగ్ స్టైల్ ఎట్లుంటది అనేటువంటిది కూడా ఈ బిల్లు ద్వారా నాకు అర్థమైంది అధ్యక్ష. ఢిల్లీలోకి వెళ్ళిన తర్వాత ఎర్రకోట మీద నుంచి మోడీ గారు ప్రకటించి నెల రోజుల్లో ఈ బిల్లును అమల్లోకి తీసుకొస్తామంటే నేను కూడా అందరిలాగానే ఆశ్చర్యపోయాను అధ్యక్ష. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? సాధ్యం కాదు, ఎంత స్పీడ్గా చేసినా ఇది ఒక 4-5 నెలలన్నా పడుతుంది కదా అనుకున్నా అధ్యక్ష. కానీ అప్పటికే ఒక కసరత్తు పూర్తి చేసేశారు. డీటెయిల్డ్ కన్సల్టేషన్స్, డిస్కషన్స్ దీని మీద సుదీర్ఘంగా సాగిపోయాయి. టోటల్ డ్రాఫ్ట్ రెడీ చేసుకున్నారు అనేటువంటి విషయం నాకు తర్వాత తెలిసింది అధ్యక్ష. అంటే ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు అనంటే దాని వెనకాల యాక్టివిటీ మొత్తం కంప్లీట్ అయిపోయి ఉంటది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి అనేటువంటిది నాకు తెలిసింది అధ్యక్ష. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 3వ రోజైన శుక్రవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామి సింహ వాహనంపై యోగ నరసింహుడి అలంకారంలో దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు, భజనలు, కోలాటాలు, జియంగార్ల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. శ్రీవారు 3వ రోజు ఉదయం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం సింహ వాహనాన్ని అధిష్ఠించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్రలేవగానే దర్శించే వస్తువులు సింహ దర్శనం అతి ముఖ్యమైంది. సింహ రూప దర్శనంతోనే పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయస్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహము సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు. సత్యమంటే ఏమిటి అన్న సత్యం జ్ఞానమనందం బ్రహ్మ అది ఏమని చెప్పిన వ్యక్తిగా అక్కడ భగవంతుడు ప్రవేశిస్తున్నాడు.
రావాలి. ముందర రావాలి. గుంటూరులోని తక్కెళ్లపాడు వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్ స్తంభాల గరువులోని వాటర్ ట్యాంకులను కలెక్టర్ అన్సారియా గారితో కలిసి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఫిల్టరేషన్ ప్లాంట్ లో నీటిని శుద్ధి చేస్తున్న ప్రక్రియను పెమ్మసాని అడిగి తెలుసుకున్నారు. అలాగే ట్రీట్మెంట్ ప్రక్రియకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ట్రీట్మెంట్ బెడ్ పరిశీలన యంత్ర పరికరాలతో పనిచేసే విధానాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం స్తంభాల గరువులోని వాటర్ ట్యాంక్ పై వరకు అధికారులతో కలిసి వెళ్లి పరిశీలించారు. పాత వాటర్ ట్యాంక్ పై మూత లేకపోవడం వంటి సమస్యలను పెమ్మసాని పరిశీలించి అధికారులను వివరణ అడిగారు. అలాగే ఇటీవల నిర్మించిన వాటర్ ట్యాంకు గల ఇనుప మెష్లను మరమ్మతులు చేయించి పక్షులు వెళ్లకుండా పడి చనిపోకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. అలాగే అవసరమైన మరమ్మతులను తక్షణ చర్యలు కింద చేపట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వాటర్ అనేది ఒక బేసిక్ నెసెసిటీ సిటిజన్స్కి. గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో తీసుకుంటే దాదాపు 10 నుంచి 11 లక్షల జనాభా ఉన్నారు. వీరికి అందించేటువంటి వాటర్ క్లీన్ వాటర్ అయి ఉండాలి. ఆ వాటరు తాగే వాళ్ళు కూడా ఒక నమ్మకంతో తీసుకునే విధంగా ఉండాలి. అయితే ఇప్పుడు ఈరోజు ఈ వర్షాలు పడటం వల్ల కొన్ని డయేరియా కేసెస్ వచ్చినాయి. ఈ డయేరియా కేసెస్ రావడానికి రకరకాల కారణాలు. వాటర్ వచ్చేటప్పటికి కృష్ణానది నుంచి మనకి 2 సోర్సెస్తో తక్కెళ్లపాడు రిజర్వాయర్కి వాటర్ వస్తుంది. మెజారిటీ వాటర్ పైప్ లైన్ ద్వారా వస్తుంది. కొంత గుంటూరు ఛానల్ ద్వారా తీసుకుంటున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత తక్కెళ్లపాడు రిజర్వాయర్లో దాన్ని కంప్లీట్గా శుద్ధి చేసి లోకల్ రిజర్వాయర్స్లోకి వాటర్ తీసుకువెళ్తున్నారు. సో ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే అక్కడ ఒక సెకండ్ పాయింట్ ప్రాబ్లం రావడానికి. థర్డ్, ఆ రిజర్వాయర్ నుంచి ఇంటింటికి వెళ్ళేటువంటి పైప్ లైన్స్. ఈ పైప్ లైన్స్ డ్రైనేజ్ సిస్టంలో మిక్స్ అవటం వల్ల కానీ ఇది థర్డ్ సోర్స్ ఆఫ్ కంటామినేషన్. ఫోర్త్, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా యాక్చువల్ వాటర్లో బ్యాక్టీరియా అంటే ప్రాపర్ క్లోరినేషన్ కానీ ఇవి లేకపోవడం. అంటే ఈ 4 కారణాలు జనరల్గా వాటర్ కంటామినేషన్కి కారణాలు. సో ఈరోజు యాక్చువల్గా తక్కెళ్లపాడు మొత్తం కూడా అసలు ఎంటైర్ ప్రాసెస్ ఎలా అవుతుందని విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అర్థం చేసుకున్నాం. అదేవిధంగా లోకల్గా ఉండేటువంటి రిజర్వాయర్స్ని కూడా విజిట్ చేసాం. దీనికి 1 by 1 ఇప్పుడు యాక్చువల్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు వీరందరిని అభినందించాలి. ఎందుకంటే కేసెస్ని ఫాస్ట్గా ఐడెంటిఫై చేశారు. పబ్లిక్ హెల్త్ అఫీషియల్స్ కూడా క్లస్టర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని వాటిని కొన్ని దాదాపుగా 167 శాంపుల్స్ తీసుకుంటే అరౌండ్ 20 శాంపుల్స్ కంటామినేట్ అయినాయి. ఇవి కొన్ని ప్రైవేట్ వాటర్ ప్లాంట్స్లో వాళ్ళు ఫిల్టర్లు మార్చకపోవడం వల్ల అట్లా ఉన్నాయన్నారు. వాటిని బ్యాన్ చేశారు. అక్కడక్కడ కొన్ని పానీపూరి సెంటర్స్ దగ్గర ఇవి ఉన్నాయన్నారు. వాటిని కొంచెం కంట్రోల్ చేశారు. సో ముందు ఇమీడియట్ ప్రాబ్లం అయితే ఫిక్స్ చేశారు. అయితే లాంగ్ టర్మ్లో ఇది 1 year బ్యాక్ కూడా ఇదే విధంగా జరిగింది ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్లో కూడా. దీనికి కారణాలు రకరకాలు. ఒకటి, ప్రాపర్గా ఈ రిజర్వాయర్స్ మెయింటైన్ చేయడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ ఒకటి. ఇంకోటి, పాత ఎక్కడైతే ఈ కప్పులు ఊడిపోయి ఈ రిజర్వాయర్లు ఎక్కడైతే మెయింటెనెన్స్ లేవో వాటిని యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడు ఒక 3 తీసుకున్నాం. దాదాపు 5 కోట్ల, ఒక్కొక్కటి 4 నుంచి 5 కోట్లు అవుతుందంటున్నారు. అవి టెండర్లకు కూడా పిలిచారు. దాదాపు 15 కోట్లు పెట్టి చుట్టుపక్కల ప్రాంతంలో అవన్నీ కొంచెం ఓల్డ్ అయిపోయిన వాటన్నిటిని రీబిల్డ్ చేస్తాం. అదేవిధంగా ఈ పెద్ద రిజర్వాయర్ల దగ్గర కొన్ని వీడియో కెమెరాలు పెట్టి మ్యాండేటరీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఉన్నా కూడా అవి ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. కొంత వీడియో కెమెరా మానిటరింగ్, తర్వాత మంత్లీ హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని ప్రాపర్గా మానిటర్ చేసి స్టాఫ్ని కొంచెం అకౌంటబిలిటీ చేయటం అనేది. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 5వ రోజు శుక్రవారం అమలాపురం పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వాసవి మాతను మహాలక్ష్మీదేవి అలంకరణలో 4,42,00,000 కొత్త కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు. దీంతో ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కృష్ణ నువ్వు ఎలా చేస్తారా?
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గోదశివారి పాలెంలో కొలువైన శ్రీ విజయదుర్గ అమ్మవారు మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారిని 3 లక్షల రూపాయల విలువైన కొత్త కరెన్సీ నోట్లతో విశేషంగా అలంకరించారు. ఈ అద్భుతమైన అలంకరణను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. దీంతో ఆలయం వద్ద రద్దీ నెలకొంది. ముమ్మడివరం మండలం గోదాశివారిపాలెం శ్రీ విజయదుర్గ అమ్మవారి యొక్క శరన్నవరాత్రి మహోత్సవాలు ఈసారి 16వ సంవత్సరం అత్యంత వైభవంగా ఆలయ కమిటీ గ్రామస్తులు 50 మంది కూడా నవరాత్రులు ఈ సంవత్సరం 11 అవతారాలుగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి గ్రామస్తులు 50 మంది భక్తులు కూడా నిర్వహించుకుని 10 రోజులు కూడా ప్రతి సంవత్సరం వేసినట్టుగా అత్యంత వైభవంగా ఈ నవరాత్రి మహోత్సవాల్ని అలంకారాలతో విశేషమైనటువంటి అలంకారాలను అమ్మవారికి చేసి పూజా కైంకర్యాలతో ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుంది. ఆలయ కమిటీ వారు ఈ యొక్క మహాలక్ష్మి అవతారంగా 5వ రోజు అమ్మవారి యొక్క సన్నిధిలో 30 లక్షల రూపాయల ధనంతో విశేష అయినటువంటి అలంకరణ చేసి అమ్మవారిని సంతోషాభరితంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారిని సంతోషింపజేయాలని గ్రామస్తులు పెద్దలు అందరూ కూడా నిర్వహించుకుని ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా నిర్వహించడం జరిగింది. ఈ రోజున ధనాన్నంతా కూడా అలంకరించి ఉదయం నుంచి కూడా విశేష పూజా కార్యక్రమాలు, అదేవిధంగా లక్ష్మీ అవతారాన్ని అందరూ కూడా భక్త మహాజనులందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని చాలా సంతోషాభరితంగా భక్తి పారవస్వానికి పాత్రులై ఉన్నారు. శ్రీ శ్రీ విజయదుర్గ అమ్మవారి నవరాత్రులు ఈ సంవత్సరం చాలా ఘనంగా జరుగుతున్నాయండి. అది కూడా ఈ సంవత్సరం 11 రోజుల అవతారం అండి. 11 రోజుల అవతారంలో ఈరోజు 5వ రోజు మహాలక్ష్మీదేవి అవతారం. ఒక్కొక్క రోజు అవతారంలో ఒక్కొక్క విశిష్టత అండి. ఈరోజు మహాలక్ష్మీదేవి అవతారం వలన మనకి డబ్బులతో 30 లక్షలు కలిపి మనకి అమ్మవారికి అలంకరణ జరుగుతుంది. మనకి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క అవతారం కాబట్టి ఈరోజు లక్ష్మీదేవి అవతారంలో అమ్మవారు చాలా బాగా కనిపిస్తారు, బాగా అలంకరణ కూడా చేస్తారు. ఏవైనా నెరవేరలేని కోరికలు ఏమైనా ఉంటే నెరవేరుతున్నాయి. నేను వైజాగ్లో ఉంటున్నాను. వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం పూజలు